నారాయణపేట జిల్లాలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది వ్యవసాయ అధికారుల సంయుక్త ఆపరేషన్లో భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. నారాయణపేట మండలం బండగుండ గ్రామంలో, కొత్తపల్లి మండలం భూనేడు గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 100 క్వింటాల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటి విలువ దాదాపు ₹1 కోటి అంచనా వేశారు. ఈ విత్తనాలను కర్ణాటక రాష్ట్రం నుంచి తెచ్చి ఇక్కడి ప్రాంతాల్లో అమ్మేందుకు సిద్ధంగా ఉంచినట్టు గుర్తించారు. భూనేరు గ్రామానికి చెందిన బాలకృష్ణ నాయుడు, శశివర్ధన్ నాయుడు అనే వ్యక్తులు గత కొన్ని సంవత్సరాలుగా నకిలీ విత్తనాల వ్యాపారం చేస్తున్నారని సమాచారం అందడంతో స్థానిక పోలీసుల సహకారంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ నకిలీ విత్తనాల వ్యాపారం చేసే వారిని ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, ₹1 కోటి విలువైన 100 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు లభించడం జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపారు. రైతులు తప్పనిసరిగా వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి ధృవీకరించిన విత్తనాలనే కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, డిఎస్పీ లింగయ్యతో పాటు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మన అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళతో పాటు మన టాస్క్ ఫోర్స్ ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రేడ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ స్పూరియస్ సీడ్స్ ఆఫ్ హెచ్టీ కాటన్, అంటే మన ఈ కాటన్ విత్తనాలు హెర్బిసైడ్ టాలరెంట్ అనేటువంటి ఒక కైండ్ ఆఫ్ ఈ పత్తి విత్తనాలని దాదాపు ఒక 10 టన్స్, అంటే ₹1 కోటి ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. మెయిన్గా దీంట్లో అక్యూజ్డ్ ఇద్దరు ఉన్నారు, బాలకృష్ణ నాయుడు అలాగే శశివర్ధన్ నాయుడు. వీళ్ళు ఈ కొత్తపల్లి మండల్ భూనేడు విలేజ్కి చెందినవాళ్ళు. వీళ్ళు గతంలో కూడా వీళ్ళపైన 3 కేసులు ఉన్నాయి. లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడా ఇలాంటి విత్తనాన్ని తీసుకొచ్చి కర్ణాటక నుంచి తీసుకొచ్చి మన బార్డర్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ మన రైతులకి సేల్ చేయడం జరుగుతుంది. దీని మీదే మన నిఘా పెట్టి స్పూరియస్ సీడ్స్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో నేరం ఉంది కాబట్టి 2 కేసులు చేయడం జరిగింది. ఒకటి మద్దూరులో, అలాగే ఇంకోటి నారాయణపేట రూరల్ పోలీస్ లిమిట్స్లో చేయడం జరిగింది. వీళ్ళ మీదే మనం సెక్షన్ 19 ఆఫ్ సీడ్స్ యాక్ట్, సెక్షన్ 15 ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, దాంతోపాటు సీడ్ కంట్రోల్ ఆర్డర్, ఈ 3 స్పెషల్గా పెట్టడం జరిగింది. అండ్ రెగ్యులర్ ఐపీసీ 318 క్లాస్ 4 బిఎన్ఎస్ ఇది కూడా చేయడం జరిగింది. వీళ్ళ మీద గతంలో 3 కేసులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు కోర్టులో ట్రయల్ జరుగుతుంది. సో ఈ బార్డర్ జిల్లా ఉంది కాబట్టి మన కర్ణాటక నుంచి అయినా మహారాష్ట్ర నుంచి అయినా ఇలాంటి ఈ ఫేక్ అండ్ కౌంటర్ఫిట్ విత్తనాన్ని ఎవరైనా నమ్మితే అది నేరం. కాబట్టి రిక్వెస్ట్ ఏదంటే ఎవరైనా సరే ఈ మన రైతుల్ని చీట్ చేసే విధంగా ఇలాంటి విత్తనాలు అమ్మడం ఏదో ఎక్కడైనా మీకు గుర్తొస్తే ఇమీడియట్ ఆ ఇన్ఫర్మేషన్ అగ్రికల్చర్ ఆఫీసర్కి అయినా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ మొత్తం ఆపరేషన్ని మన ఎస్డిపిఓ లింగయ్య గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దీంతో స్పెషల్ టాస్క్గా మన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు, అలాగే ఇద్దరు సిఐ గారు పోస్ట్కి, అలాగే నారాయణపేట టౌన్ అండ్ 2 ఎస్ఐస్ మన మద్దూరు అలాగే రూరల్ పిఎస్ లిమిట్స్ ఎస్ఐ గారు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. వీళ్ళందరికీ నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైవేట్ ఫార్మర్స్కి తీసుకొచ్చి ఇస్తున్నారు. వీళ్ళ మీద గతంలో దౌలతాబాద్లో, ఒక మద్దూరులో, ఒక నల్వాలో ఆల్రెడీ కేసులు జరుగుతున్నాయి. అయినా కానీ వీళ్ళు రిపీటెడ్ అఫెన్స్ చేస్తున్నారు. వీళ్ళ మీద స్ట్రిక్ట్ బైండ్ ఓవర్ కానీ లేకపోతే పీడియట్ అయినా వీళ్ళు కన్సిడర్ చేస్తాం లీగల్. ఈ విధంగా తీసుకున్న వాటికి ఏవైనా ఒకవేళ నష్టపోయినట్లయితే కూడా వాళ్లకు పరిహారం ఇప్పించడానికి కూడా మనకు ఒక కమిటీ ఉంటుంది డిస్ట్రిక్ట్ లెవెల్లో. సైంటిస్టులను పిలిపించి తర్వాత దానికి సంబంధించి నష్టపరిహారానికి కూడా ఇప్పించడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి
రైతు సోదరులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమి అంటే కంపల్సరీగా వ్యవసాయ శాఖ నుంచి ఎవరికైతే లైసెన్స్ ఉంటుందో వాళ్ళ దగ్గర మాత్రమే ఈ విత్తనాలు కొనుక్కోవాలి. కొనుక్కున్నప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. ఆ బిల్లులో లాట్ నెంబరు ఉండేటట్లు చూసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనము నష్టపోకుండా ఉంటాము. అలాగే ఎవరైనా లూజ్ సీడు గ్రామాలలో వచ్చి అమ్ముతూ ఉంటే దయచేసి వాటిని తీసుకోవద్దు. ఆ విధంగా తీసుకున్నట్లయితే చాలామంది నష్టపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి అటువంటివి ఎంకరేజ్ చేయకుండా ఉండడం మంచిది. తర్వాత ఒకటి హెర్బిసైడ్ టాలరెంట్ సీడ్ అనేది కూడా అమ్ముతూ ఉంటారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న GEAC అనేది జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ వారి అప్రూవల్ లేదు కాబట్టి ఇది ఇల్లీగల్ సీడ్గా అట్లాంటివి ఏవైనా చేస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా వారి మీద పోలీస్ శాఖ వాళ్ళతో కలిసి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ సూచనలన్నీ పాటించవలసిందిగా కోరుతాం. సో వీళ్ళు కర్ణాటక నుంచి తక్కువ రేట్లో తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రేట్లో అమ్ముతున్నారు, అదే వీళ్ళకి లాభం. సెకండ్ ఏదంటే ఇది క్వాలిటీ చాలా పువర్ ఉంటుంది అండ్ హై రేట్లు ఇక్కడ అమ్మినా రెగ్యులర్గా దొరికే రేట్ కింద కొంచెం తక్కువ ఉంటుంది వీళ్ళకి. కాబట్టి వీళ్ళు వేసినా ఏమవుతుంది, అక్కడ పంటలు రాకపోతే మళ్ళీ దానికి కాంపెన్సేషన్ కూడా వీళ్ళు ఇవ్వరు. ఎందుకంటే దీనికి యాజ్ పర్ ప్రొసీజర్ ఇవ్వాలంటే బిల్లు ఉండాలా, అవన్నీ డీటెయిల్స్ లేవు. కాబట్టి కాంపెన్సేషన్ రాకపోతే ఏమవుతారు, ఫార్మర్స్ నష్టపోయి మళ్ళీ సూసైడ్ చేసుకుని ఇవన్నీ జరుగుతాయి. అంటే ఇది ఒక సోషల్ ఇష్యూ. ఓన్లీ విత్తనాలు అంటే ఎవరినో మనం ఊరికే చేయడం కాదు, ఇది రియల్గా అది రాకపోతే ఇది ఎంత దాదాపు ఎన్ని